నాగోబా మహా జాతరకు తెరలేసింది. మేస్రం వంశీయులు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆ మహా అద్భుత ఘట్టానికి కాసేపటి క్రితము పూజలు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగోబాను పవిత్ర గంగాజలం తీసుకొచ్చి మహాపూజ నిర్వహిస్తారు. ఇక్కడ ఏదైతే గన్నార మండలం కలమడుగులోని అస్థినమడుగు గోదావరి నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని అభిషేకించిన తర్వాత మహాపూజను నిర్వహించారు. ముఖ్యంగా మేస్రం వంశీయులై మహాపూజకు అది రహస్యంగానే మహాపూజను నిర్వహిస్తారు. అయితే ఏదైతే వాళ్ళు పుట్టకు ముందుగా అక్కడ అవన్నీ పెట్టి పూజ నిర్వహిస్తారు. అప్పుడు ఆ నాగేంద్రుడు వచ్చి స్వీకరించారని, నాగేంద్రుడు వచ్చినట్టు వీళ్ళు గుర్తిస్తే మహాపూజ పూర్తయినట్టుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో మహాపూజ ఇప్పటికే పూర్తి చేశారు. ముఖ్యంగా సాంప్రదాయ పూజలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్ని రోజుల పాటు, సుమారు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి, వివిధ ఘట్టాలు ఉంటాయి. ముఖ్యంగా నాగోబా మహాపూజ కంటే ముందే వీళ్ళు 7 రోజుల పాటు మేస్రం వంశీయులు నివాసం ఉండే గూడాల్లో ఎడ్ల బండితో ప్రచారం నిర్వహిస్తారు. ప్రచారం తర్వాత 15 రోజుల పాటు అంటే పాదయాత్ర ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి మంచిర్యాల జిల్లా జన్నార మండలం కలమడుగు వద్ద గోదావరిలో ఉన్న గంగాజలాన్ని సేకరించి ఆ తర్వాత ఇక్కడికి వస్తారు. గంగాజలం తీసుకొచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం. సుమారు ఇది కాలినడకనే వెళ్తారు. 15 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఆ తర్వాత మర్రి చెట్టు వద్దకు మేస్రం వంశీయులు చేరుకుంటారు. అక్కడ ధూమ్ నిర్వహించిన తర్వాత ఈరోజు మహాపూజ కంటే ముందు పుట్టను తయారు చేస్తారు. మేస్రం వంశ ఆడపడుచులు అల్లుళ్ళు పుట్టను తయారు చేసి కోనేరు నీరు తీసుకొచ్చి పుట్టను తయారు చేసిన తర్వాత మహాపూజకు ముందు సాంప్రదాయ పూజలన్నీ పూర్తి చేసుకున్నాక ఈ మహాపూజ పూర్తి చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా యంత్రాంగం వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం మాత్రం ఇప్పుడు కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న మహా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పచ్చు. సాంప్రదాయ వాయిద్యాల మధ్య ఆ పూజలు చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మేస్రం వంశీయులంతా ఎక్కడ ఉన్నా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మేస్రం వంశీయులంతా వచ్చి ఇక్కడ నాగోబాను దర్శించుకోవడం, మొక్కులు సమర్పించడం అనేది ఏటా జరుగుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, వివిధ రాష్ట్రాలకు చెందిన మేస్రం వంశీయులందరూ వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. దాంతోపాటు పూజల్లో పాల్గొంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అయితే దీని తర్వాత మహాపూజ తర్వాత బెర్సాపేన్, బాన్పేన్ పూజలతో పాటు ఆ తర్వాత మండగాజులి పూజ ఉంటుంది. మండగాజులి పూజ తర్వాత సాంప్రదాయ పూజలు ముగుస్తాయి. ఇక్కడ జాతర సైతం ముగుస్తుందని మేస్రం వంశీయులు చెప్తారు. అయితే అధికారికంగా చూసుకున్నట్లయితే 28వ తేదీలో ప్రారంభమైన ఈ మహా జాతర ఏదైతే ఉందో నాగోబా జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే భక్తుల దర్శనాలకి ఇప్పటి నుంచి అనుమతిస్తారు. నాగోబా మహాపూజ తర్వాత, సాంప్రదాయ పూజల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా మేస్రం వంశీయుల ప్రత్యేక పూజలు మాత్రం మహాపూజ పూర్తయిందని అయితే చెప్పవచ్చు. ఇది మేస్రం వంశీయుల నాగోబా మహాపూజకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరా పర్సన్తో సారంగపల్లి ఎన్టీవీ, కేస్లాపూర్ నుంచి.